హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కరపచ్చి టమాటాలతో రోటి పచ్చడి. ఈ టమాటాలు మన గార్డెన్లో ఆర్గానిక్గా పండినవే. నేను ఎలా చేస్తానో ఈ పచ్చడి చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మన గార్డెన్లో కోసిన క్లిప్ కూడా యాడ్ చేశాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే ఈ టమాటాలు అసలు ఎందుకు వస్తున్నానంటే, పండిన కాయలు అయితే పెద్దగా లేవు, 2-3 ఉన్నాయి. కానీ అసలు ఈ పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తాము. ఇక అసలు నేను కోస్తూ చెప్పటం ఎందుకు లేదు, పచ్చడి చేస్తూ చెబుతాను నేను. ఇదిగోండి టమాటాలు దొరికినాయి, మనకు పచ్చడికి సరిపోతాయి. ఇంక ఇప్పుడు మనం పచ్చడి చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ టమాటాలు అనేవి ఇంత పచ్చిగా ఉండాలి, కనీసం మనకి దూరగా కూడా ఉండకూడదు. కరపచ్చి అంటే అదే అర్థము. ఇంక ఇక్కడ పచ్చిమిర్చి ఒక 20 దాకా తీసుకున్నాను. ఈ పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, ఇందులోకి ముఖ్యంగా కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకుందాం. నేనైతే కొత్తిమీర అనేది మరీ చిన్నగా ఉన్న కట్ట కాకుండా మీడియం సైజుగా ఉంటాయి కదా, అలాంటి కట్ట ఒకటి వేసేస్తాను. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకోవటం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టమాటాలను కట్ చేసుకుందాం. ఈ టమాటాలు బాగా పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజులో కట్ చేసేసుకోండి. ఇంక మనం ఏ కడాయిలో అయితే ఇవి వేయించుకోదలుచుకున్నామో అందులో ఇవన్నీ కూడా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఇలా ఎరగదీసి కానీ కట్ చేసి కానీ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించేసి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 10 నిమిషాల్లోనే మనకు చక్కగా మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోయేలోపు మనం వెల్లుల్లిపాయ ఒలిచి అక్కడ పెట్టేసుకుందాం. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజు వెల్లుల్లిపాయ ఒకటి వేసుకోండి. ఇంకా 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా మూత తీసి మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టేసేయండి, త్వరగా మగ్గిపోతాయి. ఇంక ఈ టమాటాలు మాత్రం నేను చూపించినంత పచ్చిగా ఉంటేనే వాటికి అసలైన టేస్ట్ వస్తుంది. ఏ మాత్రం కూడా అవి ఋతువుకి రాకూడదు, పండటానికి అలా ఉండాలి. ఇలాంటివి మనకు దాదాపుగా మార్కెట్లో కూడా దొరకవు. మనం తోట దగ్గర కన్నా వెళ్ళాలి, లేకపోతే మన ఇంట్లో మొక్కలన్నా ఉండాలి. ఇంక ఇక్కడ టమాటాలు చూడండి చక్కగా మగ్గిపోయాయి. ముక్క కూడా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇంక ఇప్పుడు ఇలా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసి ఇలా ముక్కలు మధ్యలో పెట్టేసామంటే ఆ వేడికి చక్కగా మెత్తబడిపోతుంది. చింతపండు అనేది కడిగి వేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని నేను రోట్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పద్ధతిలో మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మనం రోట్లో చేసుకునేటప్పుడైనా మిక్సీలో చేసుకునేటప్పుడైనా ముందు చింతపండు, పచ్చిమిర్చీలు నూరుకున్నామంటే అవి చక్కగా మెదిగిపోతాయి. తర్వాత టమాటా ముక్కలు అనేవి ఊరికి మెదిగిపోతాయి. ఇంక ఇక్కడ పచ్చిమిర్చి, చింతపండు, పుదీనా, కొత్తిమీర అంతా కూడా చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు దీన్ని రోటి పైన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని నూరుకోవాలి. మీరు మిక్సీలో పట్టుకోవాలన్నా కూడా ఇంతే, ముందు పచ్చిమిర్చీలు అవి మిక్సీ పట్టేసుకొని తర్వాత టమాటా ముక్కలు వేసి ఒక్కసారి అలా ఆన్ చేసి ఆపేసేయండి, సరిపోతుంది. ఇంక ఇక్కడ మనకి టమాటా ముక్కలు కూడా మెదిగిపోయాయి కదా, అంతా మళ్ళీ ఒకసారి కలిసేలాగా నూరేసుకోవాలి. ఇంక పచ్చడి అయితే అంతా దాదాపుగా నూరుకోవటం అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం మనం వెల్లుల్లి గర్భాలు ఒలిచి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి గర్భాలు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒక్కసారి నూరేసుకొని అవి మెదిగిపోగానే మనం పక్కన తీసి ఉంచుకున్న పచ్చడి కూడా వేసుకొని ఒక్కసారి కలామెలా అంతా కలిసే వరకు నూరేసుకున్నామంటే అద్భుతమైన కరపచ్చి టమాటాలు రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా పచ్చడి. అంతా ఒకసారి బాగా కలిసే వరకు చేతితో కలిపేసుకోవాలి. ఒక్కసారి ఉప్పు చూసుకుంటే ఏమైనా తక్కువైతే వేసుకోవాలి, కొంచెం అయితే తక్కువే అయింది. ఈ పచ్చడి మాత్రం మరీ ఘాటు తక్కువతో చేసుకోవద్దు. ఎప్పుడన్నా చేసుకున్నా కూడా కొంచెం ఘాటుగా ఉండేలాగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ పచ్చడి అయితే మనం తిరగమాత కూడా వేయాల్సిన అవసరమే లేదు. మీరు కావాలంటే కనుక తిరగమాత వేసుకోండి, కానీ వేసుకోకపోతేనే బాగుంటుంది. కొన్ని ఇలాగే బాగుంటాయి.
ఇంక ఇక్కడ పచ్చడి అంతా కూడా గిన్నెలోకి తీసేసుకొని ఇంట్లోకి వెళ్ళి ప్లేట్లోకి పెట్టుకొని తినేదాకా కూడా ఆ అక్క ఇంకా వేడి అన్నం తెచ్చి ఈ రోట్లోనే కలిపేసుకొని తింటే ఆ మజానే వేరుగుంటుందబ్బా. ఎంత బాగుంటుందో ఒక్కసారి కనుక మీరు ట్రై చేశారంటే ఎక్కడ టమాటా మొక్కలు ఉన్నాయా, ఎక్కడ టమాటా తోటలు ఉన్నాయా, ఈ పచ్చి టమాటాలు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తారు. అంత బాగుంటుంది. నాకైతే అంత ఇష్టం, నాకు అలాగే అనిపిస్తుంది. మరి అందుకే చెప్తున్నాను. ఆల్రెడీ దీని రుచి తెలిసిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదా, మీరు కూడా కమెంట్ చేయండి. ఈ పచ్చడి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.